గురుకులం సీట్ వచ్చిన వాళ్ళందరూ గూడా ఈ కింది సర్టిఫికేట్స్ అన్నిటితోటి రెడీ జేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో జేశాను. ఫేజ్ 1 రిజల్ట్స్ మాత్రమే మనకి డిక్లేర్ అయినాయి. ఫేజ్ 2 ఉంటది. ఫేజ్ 3 ఉంటది. ఇగ ఇవేవి గాదు అంటే స్పాట్ అడ్మిషన్స్ గూడా ఉంటాయి. 15థ్ ఏప్రిల్ లోపు మీరైతే జాయిన్ అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 15థ్ లోపు జాయిన్ అవ్వండి. మళ్ళా తీరా డేట్ అయిపోయినంక నేను సెక్రటరీకి లెటర్ రాస్తా, నేను జాయిన్ అయితా అంటే ఎవరు జాయిన్ జేసుకోరు. అంత దాకా తీసుకొచ్చుకోకండి. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకి ఓన్లీ వర్కింగ్ డేస్‌లో మాత్రమే వెళ్ళండి. అండ్ దీనికి సంబంధించి మీ పాపకి గాని, బాబుకి ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ గూడా ఈ సర్టిఫికేట్స్ అన్నీ గూడా తీసుకొనెళ్ళండి. మీ 4థ్ క్లాస్ టీసీ, 4థ్ క్లాస్ మార్క్స్ రికార్డ్ షీట్, 4థ్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్ దాన్నే బోనఫైడ్ అని అంటారు. మళ్ళా నేను ఇంకో వీడియోలో బోనఫైడ్ అంటే బోనఫైడ్ ఏంటిది అని అడగకండి. స్టడీ సర్టిఫికేట్ అన్నా, బోనఫైడ్ అన్నా ఒకటే. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చుకోవాలి. ఆధార్ కార్డ్‌కి సంబంధించిన జిరాక్స్ ఒకటి కావాలి. అండ్ అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొనెళ్ళండి. ఒకవేళ మీరు గనక ఆర్ఫన్స్ గానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ గనక అయితే మీరు దానికి సంబంధించి సర్టిఫికేట్స్ పట్టుకొని పోవాలి. మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ అనేది అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుండి తీసుకొని రావాలన్నమాట. సో, ఇవన్నీ గూడా ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్‌లు గూడా తీసుకొని వెళ్ళండి. ఒక ఆధార్ కార్డ్ మాత్రం ఒరిజినల్ వాళ్ళకి ఇవ్వకండి. మిగిలినయన్ని వాళ్ళు తీసుకుంటారు. తీసుకొని మిమ్మల్ని జాయిన్ చేసుకుంటారనమాట. అన్నీ 2, 2 సెట్ల జిరాక్స్‌లు తీసుకొనెళ్ళండి. అవసరమైతే 3 సెట్లయినా పర్లేదు. మళ్ళీ దూరం గనక కాలేజ్ గనక ఉంటే అక్కడ ఆటోస్ ఉంటాయో, ఉండయో మనకు తెలీదు. సో, వెనకకొచ్చి మళ్ళా ప్రతి చిన్నదానికి సర్టిఫికేట్‌కి గావాలి అంటే పేరెంట్స్ ఇబ్బంది, పిల్లలకు గూడా ఇబ్బంది. తెలవని ఒక కొత్త ప్లేస్‌కైతే చాలా చాలా ఇబ్బంది. సో, అందుకోసమని ఆచితూచి ఒకటికి 2 సార్లు చెక్ జేసుకోవాలి. ఇంటి దగ్గరనే చెక్ జేసుకోవాలి. వెళ్ళాలి. జాయిన్ జేయించి వాళ్ళెప్పుడు ఎప్పుడు జాయిన్ అవ్వాలి, క్లాసెస్ ఎప్పుడు ఏంటి అనేది జెప్తారు. ఆ రోజు మళ్ళీ మీ పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం బెస్ట్ అనమాట. సో, నేను మంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి స్పాట్ అడ్మిషన్స్ గనక ఉన్నప్పుడు గూడా నేను ఛానెల్ ద్వారా అప్డేట్ ఇస్తాను. ఛానెల్‌ని రెగ్యులర్‌గా జూస్తూ ఉండండి. అప్పుడే మీకు అప్డేట్స్ అనేటివన్నీ తెలుస్తాయనమాట. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఫేజ్ 2 ఎప్పుడుంటది అనేది అడుగుతారు. ఫేజ్ 2 ఎప్పుడైనా గూడా ఫేజ్ 1కి, ఫేజ్ 2కి 15 రోజుల గ్యాప్ అన్నా, 20 రోజుల గ్యాప్ అన్నా ఉంటది. నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ గురించి కూడా అడుగుతున్నారు. సో, ప్రెజెంట్ అయితే ఓన్లీ ఫిఫ్త్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. అవి గూడా మనకి ఇంకొక వారం రోజులలోనైతే డిక్లేర్ చేస్తారు సిక్స్త్ క్లాస్ రిజల్ట్స్. కింద లింక్ అని కమెంట్ చేస్తే నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇంకా వీడియోలో ఇంత డీటెయిల్‌గా చెప్పినా అయినా కూడా మొత్తం చూడకుండా డౌట్స్ అస్సలు అడగకండి. కంప్లీట్‌గా చూడండి. చెప్పడానికి నాకు ప్రాబ్లమ్ లేదు. కానీ మీకు వినడానికి ఎట్లా అలవాటయిపోతదంటే ఓకేలే ఈసారి వినకపోయినా ఏం ప్రాబ్లమ్ లేదు మళ్ళీ అన్నట్టు అయిపోతారు. సో, అందుకోసమని మంచిగా వినండి. విన్న తర్వాతనే డౌట్స్ అడగండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఉంటే మీకెక్కడన్నా ఖాళీగా సీట్స్ తెలిసినయి ఉంటే వాళ్ళకి గూడా చెప్పండి. స్పెషల్‌గా ఆర్ఫన్స్‌కి గానివ్వండి, లేకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్‌లీ హెల్ప్ జేయండి. ఇంకేదైనా డౌట్స్ గనక ఉంటే మీకు తెలిసిన వాళ్ళనైనా అడగండి. ఛానల్ కిందనైనా కమెంట్ జేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి ఛానల్ ద్వారా నేను డెఫినెట్‌లీ షేర్ చేస్తాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఈ వీడియోస్ చాలా చాలా హెల్ప్ అవుతున్నాయి. సో, మీకు ఒకవేళ అట్లా అనిపిస్తే డెఫినెట్‌లీ ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.